వెళ్తే పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో జంట హత్యలు కలవరం రేపాయి. ఇక కొత్త శ్రీరామ్మూర్తి, కొత్త హనుమంతు అనే అన్నదమ్ములు ఇద్దరిని వేట గొడవలితో దారుణంగా హత్య చేశారు. గ్రామంలోని బొట్రాయి దగ్గర ఒకరిని, అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్ ప్లాంట్ వద్ద మరొకరిని ప్రత్యర్థులు నరికి చంపారు. పక్కా పథకం రచించి కాపుగాచి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఇక దుండగుల దాడితో హనుమంతు, కొత్త శ్రీరామ్మూర్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సంఘటన స్థలానికి చేరుకున్న దుర్గి పోలీసులు అలాగే జంట హత్యల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం అయితే అడిగొప్పల గ్రామంలో అయితే ఈ జంట హత్యల కేసు అయితే కలవరం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి అక్కడికక్కడ పక్కా సమాచారంతో ప్లాన్ చేసి ఇలా జరిగిందని కూడా తెలుస్తుంది. మరి దీనిపైన పూర్తి డీటెయిల్స్ అంటే రచన ఏదైతే పల్నాడు జిల్లా కూడా ఒకసారిగా జంట హత్యలకి నేపథ్యంలో కూడా ఉలిక్కి పడిందనే చెప్పాలి. ఏదైతే గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి పల్నాడు జిల్లా మాత్రం ఎందుకు జంట హత్యలు నమోదవుతున్నాయో కూడా అర్థం కావడం లేదు. దాదాపుగా మాచర్ల నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలోనే కొంతమంది దుండగులు కారుతో గుద్ది ఇద్దరు వ్యక్తులను దారుణంగా కూడా హత్య చేసినటువంటి ఘటన మరొక ముందు కూడా తిరిగి మరలా అదే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో కూడా అన్నదమ్ములను అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు అయితే మాత్రం వేట కొడవలతో వెంటాడి మరి నరికి చంపినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదైతే అడిగొప్పల గ్రామానికి సంబంధించినటువంటి హనుమంతు, అదే విధంగా కొత్త శ్రీరామ్మూర్తి వీరిద్దరు కూడా అన్నదమ్ముళ్ళు అయినటువంటి నేపథ్యంలో కూడా ఒకరు అడిగొప్పల గ్రామంలో ఉంటున్నటువంటి నేపథ్యంలో మరొకరు మాత్రం అడిగొప్పల అమ్మవారి గుడి సమీపంలో వాటర్ ప్లాంట్ పెట్టుకొని జీవనం కొనసాగిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి రాత్రి అడిగొప్పల గ్రామంలో ఉన్నటువంటి ఒకరినైతే అన్ననైతే మాత్రం కొంతమంది దుండగులు ఒక్కసారిగా ఇంటి ప్రాంగణంలో బయటికి వస్తున్నటువంటి క్రమంలో కూడా కాపుగాసి మరి వేడుకొడవలు అత్యంత దారుణంగా హత్య చేశారు. అంతేకాకుండా అక్కడి నుంచి దాదాపుగా కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడిగొప్పల అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న వాటర్ ప్లాంట్ లో ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా దుండగులు అయితే మాత్రం వేట కొడవలతో అత్యంత కిరాతకంగా కూడా ప్లాంట్ లోపలే నరికి చంపినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క జంట హత్యల నేపథ్యంలో కూడా అడిగొప్పల గ్రామం అంతా కూడా ఒక్కసారిగా ఉలిగిపడమే కాకుండా గ్రామంలో అయితే మాత్రం కొంత విషాద ఛాయలు అలుపుకోవడమే కాకుండా కొంత గజిబిజి గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తా ఉంది. అసలు అడిగొప్పల గ్రామంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తా ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి పల్నాడు ఒక్కసారిగా ఫ్యాక్షన్ కు మారుపేరుగా మరోసారి చరిత్రలో రాయబోతున్నారు అనేది కూడా స్పష్టంగా కూడా ఈ యొక్క జంట హత్యలు అయితే మాత్రం వరుసగా జరుగుతున్నటువంటి క్రమంలో కూడా పల్నాడు ప్రాంతంపై అయితే మాత్రం పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాదాపుగా కూడా మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటికే ఈ యొక్క జంట హత్యల కేసు నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు పోలీసులు గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం నెలకొల్పే విధంగా పికెటింగ్లు ఏర్పాటు చేసి గ్రామ సభలు నిర్వహిస్తూ ఎక్కడా కూడా వివాదాలకు పోవద్దు అని చెప్పి కూడా రాజకీయ పార్టీ నేతలకు సభలో సమావేశాలు పెట్టి చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా వగపోరు పాత కక్షలు మనసులో పెట్టుకొని ఈ విధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని హత్యలకు తెగబడటంపై కూడా సర్వతా అయితే మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అడిగొప్పల గ్రామంలో అయితే మాత్రం పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి అయితే మాత్రం దుర్గి పోలీసులు చేరుకున్నారు. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎస్పీ కూడా ప్రస్తుతం అడిగొప్పల గ్రామానికి మరి కాసేపట్లోనే చేరుకోబోతా ఉన్నారు. అసలు జంట హత్యలు కారణాలపై కూడా గ్రామంలో ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ అన్నదమ్ముల్ని ఎందుకు హత్య చేశారు అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం విచారణ అయితే కొనసాగుతా ఉంది. పాత కక్షల నేపథ్యంలో హత్య చేశారా, లేదంటే వర్గ విభేదాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందా అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం కొనసాగిస్తా ఉన్నారు. మరి ఏదేమైనా కూడా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క జంట హత్య నేపథ్యంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే మాత్రం అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క అంశంపై కూడా లోతుగా విచారణ
వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు రేంజ్ ఐజీ కూడా త్రిపాఠి సైతం కూడా ఈ యొక్క ఘటనపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆరా తీసి ఈ ఘటనకు ఎవరైతే ఈ యొక్క హత్యలకు పాల్పడ్డారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా ఒక ప్రత్యేక టీం అయితే మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం ఈ యొక్క దాడిలో అయితే మాత్రం హనుమంతు అదేవిధంగా కొత్త శ్రీరామ్మూర్తి వీరిద్దరు అన్నదమ్ముళ్ళు. మరి వీరిద్దరిని అత్యంత దారుణంగా వేట గొడవలతో అయితే మాత్రం అర్ధరాత్రి సమయంలో దుండగులు ఒకసారిగా కూడా దాడి చేయడంపై కూడా వీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. మరి రాజకీయ కక్ష నేపథ్యంలోనే ఈ యొక్క హత్యలు జరిగాయని కూడా ప్రాథమికంగా స్థానికులు చూస్తున్నటువంటి ఆధారంగా కూడా పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా పల్నాడు ప్రాంతం అయితే మాత్రం మరోసారి ఉలిక్కి పడినట్లు కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మరి పల్నాడులో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని కూడా పోలీసులు అయితే మాత్రం ఒక స్పష్టంగా ఈ యొక్క జంట హత్యలపై కూడా లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.